అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నవ్యస్ రెసిపీ వరల్డ్. ఈరోజు వీడియోలో రుచికరమైన మటన్ బోటి, గోంగూర కూరని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. గోంగూర పుల్లటి రుచి యాడ్ అయ్యి ఈ కూర అద్భుతంగా ఉంటుందండి. ముందైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా బోటిని మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఈ క్లీనింగ్ వీడియో కూడా నేను మన ఛానల్‌లో అయితే అప్‌లోడ్ చేశాను. కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇంకొకసారి చెక్ చేసేయండి. ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక 2 గుప్పెళ్ళు నిండుగా గోంగూరని తీసుకున్నాను. వీటిల్ని కూడా ఆకుల్ని బాగా క్లీన్ చేసేసి, ఇప్పుడు గోంగూరను ఉడికించుకుందాం. దీనిలోకి 3 పచ్చిమిరపకాయలు, ఒక పండు టమాటో, ఒక ఉల్లిపాయలోని పావంతు వరకు ఇక్కడ యాడ్ చేసుకుందాము. ఇందులోకి రుచికి తగినంత ఉప్పుని కొంచెం ఉడకటానికి సహాయపడుతుంది. ఒక టేబుల్ స్పూన్ నిండుగా కారం కూడా వేసుకొని, కొద్దిగా మంచి నూనెను కూడా పోసుకొని, మూత పెట్టి సిమ్‌లో ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెడితే ఎక్కువ మాడిపోతుంది. సిమ్‌లోనే ఉడికించుకుంటే ఈ విధంగా మెత్తగా మీగడలాగా అయిపోయింది చూసారా? ఇప్పుడు దీన్ని పప్పు రుబ్బుతో మంచిగా మ్యాష్ చేసుకోవాలి. మిక్సీకి మాత్రం అస్సలు వేయొద్దు. ఇట్లా పప్పు రుబ్బుతో రుబ్బుకొని పక్కన పెట్టేసుకోండి. ఈలోగా వేరొక కడాయిలో మనం క్లీన్ చేసి పెట్టుకున్న బోటి, ఒక టేబుల్ స్పూన్ దాకా ఉప్పు, ఒక పావు టీ స్పూన్ అంత పసుపును కూడా వేసి, అల్లం వెల్లుల్లి పేస్టు ఒక అర టేబుల్ స్పూన్ అంత వేసుకొని మిక్స్ చేసుకోవాలి. దీనిలోకి కొద్దిగా మంచి నూనెను పోసుకొని, మంటని సిమ్‌లోనే ఉంచి ఉడికించుకోవాలి. ఎందుకంటే ఇంకా ఏమన్నా వ్యర్థాలేమన్నా ఉంటే గనక, ఈ ఉడికించుకున్నప్పుడు ఆ ఉన్న బ్యాడ్ స్మెల్ కూడా పోతుందనమాట. లేదు కొంచెం బోటి ముదురుగా ఉంటే గనక కుక్కర్‌లో కూడా చేసుకోవచ్చు. ఒక 15 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత ఇట్లా ఆటోమేటిక్‌గా నీళ్ళనేవి ఊరుతాయనమాట. ఆ నీళ్ళలో నుంచి బోటి ముక్కల్ని సెపరేట్ చేసేసేయండి. ఇప్పుడు గరం మసాలా కోసం జీలకర్ర, దాల్చిన చెక్క, 3 లవంగ మొగ్గలు, ఒక టేబుల్ స్పూన్ నిండుగా ధనియాలను కూడా వేసి డ్రై రోస్ట్ చేసుకోండి. అప్పటికప్పుడు చేసిన మసాలాతో చేస్తే ఫ్లేవర్ ఇంకా బావుంటుంది. ఇలా కొంచెం వేయించుకున్న తర్వాత మంచి సువాసన వచ్చిన తర్వాత తీసి చల్లార్చుకొని గ్రైండ్ చేసే ముందు 2 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి గ్రైండ్ చేయండి ఇంకా బావుంటుంది. ఇప్పుడైతే మెయిన్ ప్రాసెస్‌కి వెళ్ళిపోదాము. 3 పెద్ద టేబుల్ స్పూన్ అంత ఆయిల్‌ని వేసి, ఒక బిర్యానీ ఆకు, ఒక టేబుల్ స్పూన్ నిండుగా జీలకర్రను కూడా వేసి, ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఇందులోకి 2 పచ్చిమిర్చి తరుగు, ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసి, ఉల్లిపాయలు బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అప్పటికప్పుడు చేసిన అల్లం వెల్లుల్లి పేస్టు 2 పెద్ద టేబుల్ స్పూన్ అంత వేసి, పచ్చి వాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఉడికించి పెట్టుకున్న బోటీని కూడా వేసేసి 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్‌లో పెట్టి మూత పెట్టకుండా వేయించాలి. ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ అంత పసుపు, 2 పెద్ద టేబుల్ స్పూన్ అంత కారంని కూడా వేసుకోవాలి. కారం అనేది ఎక్కువ, తక్కువ మీ రుచికి అనుగుణంగా అడ్జస్ట్ చేసుకోండి. కారం వేసిన తర్వాత 2 నిమిషాలు బాగా వేయించిన తర్వాత ఒక టమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మగ్గించుకోవాలి. టమాటో మగ్గిపోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా వేయించుకుంటా ఉండాలి. కూర అసలు ఎంత బావుంటుందో అండి. ఈ టిప్స్ పాటిస్తూ మీరు చేశారంటే గనక పర్ఫెక్ట్‌గా కూర అనేది కుదురుతుంది. ఇంకొక 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఒక పావు గ్లాస్ వరకు నీళ్లను పోసుకొని, మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా ఉడికించుకోవాలి. ఒకవేళ మనం గోంగూర కలపకుండా ఉంటే గనక ఈ స్టేజ్‌లో స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవటమే. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గరం మసాలాను కూడా వేసుకొని, ఒక గుప్పెడు కొత్తిమీర ఆకులను వేసుకొని బాగా మిక్స్ చేసి, చివరగా మనం రుబ్బి పెట్టుకున్న ఈ గోంగూర మిశ్రమాన్ని కూడా కలిపి బాగా మిక్స్ చేసేసేయాలి. ఇంతేనండి. చాలా చాలా సింపుల్. గోంగూర వేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఉడికించండి. ఆ గోంగూర పుల్లదనం అంతా ఆ బోటీకి పట్టుకొని భలే టేస్ట్‌గా ఉంటుంది. అన్నట్లు ఇది రైస్‌లో గానీ, రాగి సంగటి లేదా జొన్న రొట్టెలు చేసినప్పుడు వడ్డిస్తే అద్భుతంగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో తెలియపరచడం మాత్రం మర్చిపోబాకండి.